రోజు నారా లోకేష్ బాబు ఫోన్ ట్యాప్ జరుగుతూ ఉన్న విషయాన్ని యాపిల్ సంస్థకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు ఈరోజు ఈ వాస్తవాల్ని బయటి ప్రపంచానికి తెలియజేశారు. ఏదైతే ఈ అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ నారా లోకేష్ @gmail.com చాలా క్లియర్గా యాపిల్ సంస్థ పంపించింది. దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు, మేం మాట్లాడేది వింటున్నారు, మేం మా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడే విషయాలు కూడా వింటున్నారు అని గత 4 సంవత్సరాల పైగా ఎన్నో ఆరోపణలు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తే ఒక్క పోలీస్ అధికారి సమాధానం చెప్పలా, ఒక్క కేబినెట్ మంత్రి సమాధానం చెప్పలా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నోరు తెరవడం, సమాధానం చెప్పడం. ఇవాళ చెప్పండి, ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రణీతరావు ఉన్నారు. ఇవాళ పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా ప్రకంపనలు కలిగిస్తూ ఉన్నాయో, కీలకమైన ఉన్నత పోలీస్ అధికారులంతా కూడా చాలామంది విదేశాలకు వెళ్ళారు, చాలామంది విదేశాల నుంచి రప్పించబడుతున్నారు, చాలామంది సీనియర్ అధికారులు ఇవాళ అక్కడ పోలీస్ యంత్రాంగంతో ప్రశ్నించబడుతున్నారు. అయినప్పటికి కూడా నిస్సిగ్గుగా ఏ మాత్రం వెరవకుండా జగన్మోహన్ రెడ్డి అండదండలతో ఇవాళ డీజీపీ ఇన్ఛార్జ్ రాజేంద్రనాథ్ రెడ్డి, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, ఇమీడియట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మా రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన కనకమేడల రవీంద్ర గారు, ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి ఢిల్లీలో ఇవాళ ఏదైతే యాపిల్ సంస్థ ఇచ్చిన ఈ అలర్ట్ని దీన్ని ఈరోజు అక్కడ ఎలక్షన్ కమిషన్ గారికి ఇచ్చి చీఫ్ సెక్రటరీ మీద, డీజీ ఇంటెలిజెన్స్ మీద, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అట్లాగే డీజీపీ మీద చర్యలు తీసుకోమని, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని వాళ్ళ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంత నిస్సిగ్గుగా మార్చిలో వచ్చింది ఇటువంటి కంప్లైంట్. గత 4 ఏళ్లుగా మేము చెప్తున్నాం, Z+ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు లోకేష్ బాబు, మరి వాళ్ళ ఇటువంటి ఫోన్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఉన్నతాధికారుల అండదండలతో పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ దుర్మార్గాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. చాలాసార్లు మేము చెప్పాం, శాసనసభలో ప్రశ్నించారు, శాసన మండలిలో ప్రశ్నించారు, ఎన్నో ప్రెస్ మీట్లో ఇదే వేదిక మీద మా నాయకులంతా కూడా మాట్లాడారు. ఫోన్ ట్యాప్ అవుతుంది, అందరి ఫోన్లో ట్యాపింగ్ అవుతుంది, ఐఫోన్ సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇదే సాంకేతిక పరిజ్ఞానం లేని మిగతా ఫోన్లన్నీ కూడా ఎంతమంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఎంతమంది అధికారులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఎంతమంది న్యాయమూర్తులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, జ్యుడిషియల్ అధికారులు ఫోన్లు ట్యాప్లు అవుతున్నాయి, ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన ముఖ్య అధికారులు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని దినపత్రికలో వచ్చిన వార్తలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. దాని మీద నోరు మెదపలేదు జగన్ రెడ్డి ప్రభుత్వం.